జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్ట్‌కి హాజరయ్యారు. అయితే చాలామంది అభిమానులు, కార్యకర్తలు అటు బేగంపేట విమానాశ్రయంలోనూ, లేదంటే ఇక్కడ నాంపల్లి కోర్ట్ దగ్గర గాను, తర్వాత లోటస్ పాండ్ దగ్గర అభిమానుల కోలాహలం బాగా జరిగింది. 5,000 నుంచి 10,000 మంది వచ్చారని చెప్పేసి అధికార వర్గాలు చెప్తూ ఉన్నాయి. పోలీసులు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు వాళ్ళని కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి. కానీ ఈ టీడీపీ మీడియా ఛానల్స్‌లో వచ్చినవి ఏవైతే ఉన్నాయో, ఒకడేమో సునీత కనిపించింది. వివేకానంద రెడ్డి కూతురు. తల తిప్పుకొని వెళ్ళిపోయాడు జగన్ అని చెప్పేసి రాస్తాడు. ఆవిడేమో దూరం నుంచి చూశాను నేను అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. ఇంకోటేమో రకరకాలుగా అనమాట వీళ్ళ యొక్క మరి మరి ఏమంటారు, పిఆర్లు ఎలా చెప్తారో, ఆ కంటెంట్లు ఎలా చెప్తారో వీళ్ళు నాకైతే అర్థం కాని పరిస్థితి. ఒకసారి వర్లరామయ్య ఎలా మాట్లాడతారో చూడండి. ఆయన ఒక ఆర్థిక నేరస్తుడు అని చెప్పేసి. మరి అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా బెయిల్ మీదే ఉన్నారు. ఆయన ఆయన మీద కూడా ఏదో స్కామ్లు కేసులు ఉన్నాయి కదా, ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. మరి ఆ విషయంలో కూడా ఆయన బెయిల్ మీదే ఉన్నాడు కదా. మరి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైనప్పుడు కొన్ని వేల మంది అభిమానులు ఆయన చూడడానికి వెళ్ళారు. సో ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది, దాన్ని ఎవరు కాదనలేరు. అట్లా వెళ్ళారు కదా అని చెప్పేసి జనాలందరూ విమర్శించడం కరెక్ట్ కాదు. ఒకసారి వర్లరామయ్య అన్నాడు, చూద్దామా. అసలు జనం ఎందుకు రావాలండి? ఒక ముద్దాయి కోర్టుకు వెళ్తుంటే ఆ ముద్దాయిని చూడటానికి జనం ఎందుకు రావాలండి? ఆయన ముద్దాయి ఏమన్నా దేశభక్తుడా? ఏమన్నా మహాత్మా గాంధీయా? లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేలా? కోర్టుకు వస్తుంటే చూడటానికి ఏమన్నా దేశ సేవ చేసి స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్తున్నాడా? దుంపల దగ్గర ప్రజల సొమ్ము కొట్టేశాడయా, 43,000 కొట్లేశాడయా, ఆర్థిక ఉగ్రవాదితో సమానమయ్యా, హత్య కేసు కంటే ఘోరమైన తప్పిదాలు చేశాడయా, 18 నెలలు జైల్లో ఉన్నాడయా అని కోర్టులు స్పష్టంగా చెబుతుంటే శాంతి భద్రతలకు విఘాతం ఏంటండి? చూశారుగా వర్లరామయ్య బాధ. తీరా చూస్తా ఉంటే నాకేమనిపిస్తుంది అంటే, ఎవరెవరైతే జగన్ చూడడానికి వెళ్ళారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయించేటట్టున్నాడు వర్లరామయ్య. ఆయన కనుక ఒకవేళ హోమ్ మినిస్టర్ అయితే ఆయన బాధ చూస్తే అలాగే ఉంది. ఎవరెవరైతే జగన్ చూడటానికి వెళ్ళారో ఒక 5 నుంచి 10,000 మంది, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేసేయండి. అసలు వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లేదు. విషయం ఏంటంటే, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదన్నా అఫీషియల్ టూర్ వెళ్ళినా కానీ, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళినా కూడా, రీసెంట్గా విజయవాడలో బీసెంట్ రోడ్లోకి వెళ్ళారు. జనాలు ఎవరు లేరు. ఆయన ఎక్కడైనా అఫీషియల్ మీటింగ్స్ పెట్టినా కూడా జనాలు కరువు అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి రోడ్డు మీదకి వస్తున్నారంటే చాలు తండాలుగా వస్తూ ఉన్నారు. ఏదైనా పెళ్లికి వెళ్ళినా కానీ వాళ్ళు ఎవరు పిలిస్తే వచ్చినారు కదా, ఆర్గనైజ్డ్గా ఇచ్చేసింది కాదు ఇది. ఎందుకంటే ఒకటి చెప్తావు, 2 సార్లు చెప్తావు, 3 సార్లు చేయగలరు, 4 సార్లు చేయగలరు. ఎన్ని వందల సార్లు ఆయన బయటికి వెళ్ళాడంటే వందలు వేల సంఖ్యలో వస్తున్నారు జనాలు. దాన్ని చూసి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు వర్లరామయ్య గారు. మరి ఇంకా టీవీ5 కానీ కొన్ని మీడియా ఛానల్స్లో వాళ్ళ యొక్క బాధ నిన్న ఎన్ని యూనియన్లు తగినా తగ్గదేమో అనిపించింది. ఆయన ఆర్థిక నేరస్తులు అయితే ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్థిక నేరస్తులే కదా. సిబిఐ కోర్టు దాదాపుగా అన్ని కేసులు కొట్టేసింది. ఫస్ట్ 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 48, ఇప్పుడేమో వీళ్ళు 40,000 కోట్లు అంటున్నారు టీడీపీ వాళ్ళు. ఆయన ఇన్వెస్టిగేట్ చేసిన సిబిఐ జాయింట్ డైరెక్టర్, మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారేమో 1,100 కోట్లు అయ్యి ఉండొచ్చు అండి. అది కూడా నాకు కరెక్ట్గా లెక్కలేదు. అంటే మరి వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, అక్రమాస్తుల కేసు వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు టీడీపీ వాళ్ళు అని చెప్పేసి అంటే, వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం అలా చెప్తారని చెప్పేసి ఆయన చెప్పినవి ఇప్పటికి కూడా యూట్యూబ్లో ఉన్నాయి ఆ వీడియోస్. ఆయనే జగన్ కేసులన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేసింది, జగన్ అరెస్ట్ చేసింది కూడా జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారే. అయినా కూడా మాకు నిజాలతో వాస్తవాలతో సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు అన్నారంటే జనాలందరూ 1,00,000 కోట్లు నమ్మాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు దేనికి జై కొడితే జనాలందరూ దానికి జై కొట్టాల్సిందే. ఈరోజు మోడీకి జై అంటే మోడీకి జై అనాల్సిందే. రేపు రాహుల్ గాంధీకి జై అంటే రాహుల్ గాంధీకి జై అనాల్సిందే. ఆ తర్వాత కేసీఆర్కి జై అంటే కేసీఆర్కి కూడా జై అనాల్సిందే. ఇది వాళ్ళ వితండవాదం. ఇలా ఉంటుంది. వాస్తవాలతో, సైంటిఫిక్ డేటాతో వాళ్ళకి సంబంధం లేదు. ఏది ఏమైనా సరే ఆంధ్ర ప్రజలు ఇలాంటి వాళ్ళని నిజంగా ఆదరిస్తూ ఉన్నారు. ఆంధ్ర ప్రజలు నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.